ఒక స్థాయి మాట్లాడే స్థాయా? ఒక స్థాయి గౌరవంగా మాట్లాడండి. నల్గొండ జిల్లాలో అధ్యాపకురాలి హత్యకు నిరసనగా మహబూబ్ నగర్ లో ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ బాలురా జూనియర్ కళాశాల నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. ఘటనకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సంఘం అధ్యక్షుడు మల్లేష్ డిమాండ్ చేశారు. యువత మత్తు పదార్థాలకు బానిసై ఉపాధ్యాయురాలిని హత్య చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. నమస్తే. పేరు మల్లేష్ అండి, మహబూబ్నగర్ ఏరియా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిని. ఒక ఉపాధ్యాయురాల్ని, ఒక ప్రధానోపాధ్యాయురాల్ని విద్యార్థులు కత్తిపోట్లతో చంపడం అనేది చాలా దారుణమైన సంఘటన. దీనికి సమాజం మొత్తం బాధ్యత వహించాలి. ఎందుకంటే ఈరోజు మా తోటి ఒక ప్రధానోపాధ్యాయులు చనిపోవడం అనేది మాకు చాలా బాధాకరం. అలాగే మా విద్యార్థులు జైల్లో ఉండడం అనేది కూడా అంతకన్నా ఎక్కువ బాధాకరం. ఎందుకు అని అంటే ఈ సమాజం ఎటుపోతుంది మాత్రాన తప్పుగా భావించి ఈరోజు దాడులు జరగడం వల్లనే పిల్లలకు భయం లేకుండా పోతుంది. ఆ భయం లేకపోతే పోవడమే కాకుండా ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారో కూడా మనం గమనించడం లేదు. ఎందుకంటే మొబైల్ అనేది ఈరోజు చాలా దారుణంగా పనిచేస్తూ ఉంది. దాంట్లో చూసిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో, దాంట్లో చూస్తున్న సంఘటనలు ఏదైతున్నాయో వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో జరిగే తప్పును గ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పును గ్రహిస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు ఇంట్లో ఏం చేస్తున్నారు అనే దాన్ని గమనించి విద్యార్థులను పద్ధతి ప్రకారంగా మా మీద ఎంత బాధ్యత ఉందో తల్లిదండ్రుల మీద అంతకన్నా ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే మా దగ్గర ఉన్నప్పుడు పుస్తకాలతో ఉంటాడు, ఇంటికి వచ్చాక మొబైల్తో ఉంటాడు. కాబట్టి మొబైల్లో ఏం చేస్తున్నాడో గమనించాల్సిన తల్లిదండ్రులే. కాబట్టి తల్లిదండ్రులు దీన్ని గమనించి ఖచ్చితంగా ఒక పద్ధతిలో మాకు సహకరించి